ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే దేశం ఏమిటో తెలుసా? ఇండోనేషియా. ఇందుకు సరైన సమాధానం. ఇక్కడ మొత్తం జనాభాలో 87% మంది ముస్లింలు ఉన్నారట. అంటే 28 కోట్ల మంది ముస్లింలు ఉన్నారట. అలాగే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేమిటంటే ఇండోనేషియాలో 10,000కు పైగా హిందూ దేవాలయాలు ఉన్నాయి. అందుకే ఇండోనేషియా సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. మిషన్ సనాతన్ క్రింద ఇండోనేషియాలో దేవాలయాల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. యోగ్యకర్త ప్రాంతంలోనే 240 దేవాలయాలను పునర్నిర్మించే యోచనలో ఉన్నారు. వీటిలో 22 దేవాలయాలను ఇప్పటికే పునరుద్ధరించారు. ఇండోనేషియాలోని ప్రంబనన్ దేవాలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించారు. ఆ దేశంలో ఇదే అతి పెద్ద హిందూ దేవాలయం. ఈ దేవాలయంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. ఈ ఆలయం వాస్తుశిల్పం భారతీయ సంస్కృతి, హిందూ శాస్త్రాల ముద్రలతో నిండి ఉంది. భూకంపాలు, అగ్నిపర్వతాలు, ఇతర ప్రమాదాలను తట్టుకుని ప్రభంనన్ ఆలయం నిలిచింది అని చెబుతారు. యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా దీనిని ప్రకటించారు. హిందూ భక్తులకు, పర్యాటకులకు ఇది మంచి తీర్థయాత్ర ప్రదేశంగా నిలిచింది. భారత్ ఇండోనేషియా సంబంధాలు కేవలం వ్యాపారం లేదా భూ రాజకీయాల సరిహద్దులకే పరిమితం కాలేదని, వేల సంవత్సరాల నాటి సాంస్కృతిక భాగస్వామ్యాన్ని కలిగి ఉందని చెప్తున్నారు. రామాయణం, మహాభారతం నేటికి ఇండోనేషియా జానపద కథలతో సజీవంగా ఉన్నాయి.